జై శ్రీమన్నారాయణ. సేమం కురువయ్యో సెయ్య తిరుప్పక్కడలో నామం పరాంకుశమో నారణమో దామం తుళవో వకుళమో தோள் இரண்டோ నాన్గుంగుళవో పెరుమానకు ఎన్నం. చాలా అందమైనటువంటి పాసరం. ఎందుకు ఇది చెప్పుకుంటున్నాము అని అంటే, ఇప్పుడు ఆ రోజుల్లో సంఘ కవులు అని ఉండేవారు. సంఘ కవులు అంటే వాళ్ళు ఇది చాలా ప్రమాణానికి తగినట్లుగా ఉంది అని అంగీకరిస్తేనే అది కవిత్వంగా ఆవేళ జనం ఆదరించేవారు అని అన్నమాట. ఈ ఆళ్వార్లు పరంపరంకి వెళ్ళిపోయిన తర్వాత మధుర కవులు ఆచార్యుల విశ్లేషానికి చాలా బాధపడి ఆయన అర్చా విగ్రహాన్ని తిరునగరిలో ప్రతిష్ఠింపచేసి ఉత్సవాలను చేసేటప్పుడు వేదం తమిళ చేయదమారన్ వందార్, వేదాన్ని తమిళం చేసిన నమ్మాళ్వార్లు వస్తున్నారు, ఇలాగా చక్కగా జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఉండేటువంటి సంగత్తారు అంటారు. అంటే సంఘ కవులు ఒక సంఘంగా ఏర్పడి మేమే కవులము అని చెప్పి అంగీకరింపబడినటువంటి వాళ్ళు అనమాట. ఏమండి, మీ ఆడవాళ్ళు ఏమన్నా దైవమా? ఆయన చెప్పినది సంఘ పలకాన్ని, ఒక సంఘ పలకము అని ఉంటుంది, దాని మీద గ్రంథం పెడితే అది నిలబడితేనే దాన్ని ఆదరించేవారు, లేకపోతే అది కవిత్వం కాదు అనేవారు అన్నమాట. కాబట్టి దాని మీద నిలబెట్టిన గ్రంథమేం కాదు కదా అని చెప్పి అడ్డు పెట్టారండి. అడ్డు పెడితే అప్పుడు ఆళ్వార్లు ఒక్కసారి మధుర కవులు ఆళ్వార్లను ప్రార్థించి ఆ ఆళ్వార్ల ఆజ్ఞానుసారంగా కన్నం కడలి అనేటువంటి పాసురాన్ని చిన్న ఒక తాళపత్రం మీద చక్కగా రచించి రాసి ఆ ఆకును సంఘ పలకంపై పెట్టేటప్పటికి మిగిలిన కవుల గ్రంథాలన్నీ కిందకి పడిపోయి ఈ తిరువాయిమడి పాసురం రచించినటువంటిది ఒక్కటే ఆ సంఘ పలకం మీద నిలబడి ఉందట. అంత గొప్ప అన్నమాట. అప్పుడు వాళ్ళందరికీ పశ్చాత్తాపం కలిగింది. అది నిన్న మనం అనుకున్నాం కదా, సేమం కురుగయ్యో అనే పాసురం ఎక్కడది ఏమిటి అని. అప్పుడు అక్కడ ఉండేటువంటి సంఘ కవులు చెప్పినటువంటి పాసురంగా ఈ పాసురాన్ని చెప్తారనమాట. ఎందువల్లంటే నమ్మాళ్వార్లా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడా అనేటువంటి అర్థం. సేమం కురుగయ్యో సెయ్య తిరుప్పార్కడలో అంటే స్వామి నే నివాసం కురుగా పురియా లేకపోతే క్షీరాబ్దియా ఒకటి. రెండోది నామం పరాంకుశమో నారణమో, మీ పేరు పరాంకుశుల లేక శ్రీమన్నారాయణుడా అంటే సాక్షాత్ స్వామి యొక్క అవతారమే మీరు అని విశ్వాసం అన్నమాట. అలాగే దామం తుళవో వకుళమో, మీరు ధరించేటువంటిది అందమైనటువంటి మెడలోని మాల తులసి మాలయ లేక బొగడ పువ్వుల మాలయ వకుళాభరణల. అలాగే తోళ్ ఇరండో నాన్గుంగుళవో, చేతులు రెండా బాహువులు లేక నాలుగున్నవా అనే అర్థం వచ్చేలాంటిది అసురాన్ని చెప్పి సంఘ కవులు తమకు. ఆ చరిత్రలో ఇంకొక మంచి శ్లోకం కూడా చెప్పారండి మిగిలిన కవులందరూ కలిసి. అది చాలా అందమైన భావం, ఎంత బాగుంటుందో చూడండి. ఈ ఆడువదో గరుడక్కెదిరే ఇరవిక్కెదిరు మిన్మిని ఆడువదో నా ఆడువదో ఉరిమి పులిమున్ சரிகேசரி முன்னடையாடுவதோ பேயாடுவதோ வழுவோர்வசிமுன் பெருமான் வகுளாபரணன் அருள் கோவாதுடையாயிரமாமரை மாமரையின் ஒரு சற்பொருமோ ఉలగిర్కివియే. ఈ ఆడుదువో గరుడక్కెదిరే. ఎంత మాట్లాడుకున్నట్టు ఎంత బాగా రాశారో పాసురాన్ని. గరుడు ముందు ఈగ ఆడుతుందా? ఎక్కడ గరుత్మంతుడు, ఎక్కడ బలము, దాని ముందు ఈగ ఎక్కడా? అలాగే ఇరవిక్కెదిరుమినిమిని ఆడుదువో, సూర్యుడు ముందు ఒక మినుగుడు పురుగు ఆడుతుందా? సూర్యకాంతి ఎక్కడ, ఈ మినుగుడు పురుగు యొక్క కాంతి ఎక్కడ? నా ఆడువదో ఉరిమె పులిమన్, గర్జించే పులి ముందు కుక్క ఆడగలదా? దానికి ఏం శక్తి ఉంటుంది? అలాగే నరికేసరి మున్నడయ్యాడువదో, సింహం ముందు
ఒక నక్క ఆడగలదా, పేయాడదు ఓ వజగూర్వశిమన్, అందమైన ఊర్వశి ముందు ఒక పిశాచి నాట్యం చేయగలదా. అలాగే పెరుమాన్ வகுளாபரணன் அருள் கூர்ந்தோ வாதுரையாயிர மாமரையன் பொருசல் பெருமோ ఉలగిర్కవియే కవియే. ఈ వకుళాభరణులైన నమ్మాళ్వార్లు కృపతో మనకి అనుగ్రహించినటువంటి 1000 ద్రావిడ పాసురాలలో ఒక్క పాసురంతోనైనా మిగిలిన ఎవరు చెప్పిన కవిత్వమైనా సాటి వస్తుందా? అన్ని కవిత్వాలు వీరి రచనలో ఒక్క పాసురానికి కూడా సరిపోవు అని చెప్పడం అన్నమాట. ఎంత చక్కటి, చాలా అందమైనటువంటి ఇలాగ కొన్ని పాసురాలు కంబనాటాళ్వాను సటిగోపరందాది అనేటువంటి దాంట్లో మనకి అనుగ్రహించినవిగా కనపడుతూ ఉంటాయి. అలాంటి వకుళాభరణులు ఆ సేమం కొలుగయ్యో దానికోసమని ఇది చెప్పడం జరిగింది. ఇది ఆనాటి సంగతులు నమ్మాళ్ళ వాళ్ళ యొక్క వైభవాన్ని గురించి మనకి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి పాసురం.